Welcome to another episode of Permit Room Film Club. And this is a very special episode. So, this is a constant effort మాది ఏంటంటే ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకింగ్ క్రౌడ్కి ఫస్ట్ మేము రీచ్ అవుట్ అవ్వాలి అనేది మా తాపత్రయం. సో దాంట్లో ఏంటంటే టాప్ 10 మోస్ట్ సర్చ్డ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్మ్ మేకింగ్ మీద అక్రాస్ యూట్యూబ్, గూగుల్, రెడిట్ మేము మా రీసెర్చ్ చేసి జల్లెడ పోసి ఒక 10 టాపిక్స్ తీస్తున్నాం. ఆ 10 టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ టాపిక్స్ గురించి ఒక వర్కింగ్ ఫిల్మ్ మేకర్ క్విక్లీ మాట్లాడగలిగితే దెల్ బి అ లాట్ మోర్ వాల్యూ అనిపించింది నాకు. సో విత్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ వర్షన్ ఇది, ఐ విల్ బి ఆన్సరింగ్ ఫ్రమ్ అ టాలీవుడ్ పర్స్పెక్టివ్ ది మోస్ట్ సర్చ్డ్ film making queries online. So let's begin with the first obvious topic, which is how do you make a movie? So సినిమా ఎట్లా తీస్తారు అంటే దీనికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆన్లైన్ ఎతికితే ఒక ఐడియా ఉండాలి, దాన్ని స్క్రిప్ట్కి చేయాలి, స్క్రిప్ట్ తర్వాత దానికి ఫండింగ్ పెట్టాలి, షూట్ చేయాలి, యాక్టర్స్ తీసుకోవాలి, ఎట్సెట్రా ఎట్సెట్రా, అండ్ దెన్ రిలీజ్ చేయాలి. ష్యూర్, ఇది అందరికి తెలిసిన పద్ధతి, మీకు ఆన్లైన్ ఎతికితే దొరుకుతుంది. నేనేమంటా అంటే ఒక ఫిలిం ఎట్లా చేస్తారు అంటే కెమెరా పెట్టి రికార్డ్ ఒత్తుతారు. రికార్డ్ ఒత్తినాక దాన్ని తీసుకొని దాని కింద నువ్వు ఏదో ఒక ఆడియో ఉండాలి. అట్లీస్ట్ మనుషులు ఉంటే డైలాగ్, మనుషులు లేకపోతే మ్యూజిక్, ఏదో ఒకటి. దట్ ఈస్ అ మూవీ. నువ్వు రికార్డ్ ఒత్తితే మూవీ అవుతుంది. సో సింప్లిఫై చేసుకుంటే బెటర్ ప్రాసెస్ని. హౌ డూ యూ మేక్ అ మూవీ ఈజ్ బై మేకింగ్ అ మూవీ. ద ఈజియెస్ట్ వే దట్ నేనేం చెప్తా అంటే, ఇట్లా బయటికి వెళ్ళి నీ ఫ్రెండ్స్ ఎవరైతే జర యాక్టింగ్ నీకు సాధిస్తారో, నిన్ను జడ్జ్ చేయకుండా ఉంటారో, ఐడియల్లీ అట్లాంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఒక మూలకు తీసుకెళ్ళి మీరు ఒక రఫ్ ఐడియాతో, అండ్ దిస్ క్యాన్ బి ఏఐ జనరేటెడ్ ఆ రఫ్ ఐడియా. ఓకే, మీకు ఏదో ఒక ఐడియా ఉంటుంది, ఏదో ఒక సీన్ ఆల్రెడీ షూట్ చేసిన సీన్ని మళ్ళీ చేసినా పర్వాలేదు, బట్ జస్ట్ స్టార్ట్ షూటింగ్. అది ఒక సీన్. ఇన్ఫ్యాక్ట్ మీరు నేను రీసెంట్లీ ఒక టీంతో ఒక ఫిలిం చేపిస్తున్నా, వేర్ ద ఫస్ట్ సీన్ ఇస్ జస్ట్ అ కాన్ఫ్లిక్ట్ నియర్ అ పాన్ షాప్. ఒక పాన్ షాప్ దగ్గర ఇద్దరు గ్రూప్స్ ఇగో కొద్దీ కొట్లాట స్టార్ట్ అయిపోతుంది లైటర్ మీద. వాడు ఇయ్యాడన్న అవతలోనికి లైటర్. ఒక సింపుల్ టాపిక్ మీద ఫస్ట్ క్రెడిట్ సీక్వెన్స్ వచ్చే వరకు బేసిక్ ఫస్ట్ సీన్ ఇచ్చి ఇది షూట్ చేసుకొని రండి, ఫుటేజ్ వచ్చాకే మళ్ళీ నా దగ్గర రండి అని నేను పర్సనలీ వాళ్ళకి టైం ఇస్తున్నాను. సో అది షూట్ చేసుకొని ఎప్పుడైతే వస్తారో వాళ్ళు ఇమీడియట్లీ ఐ ఫిగర్ అవుట్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ని బట్టి సెకండ్ సీన్ ఏందో. దిస్ ఇస్ అ వెరీ గుడ్ వే టు మేక్ అ మూవీ, వెరీ ఎఫెక్టివ్. ఎందుకంటే మీరు బైపాస్ చేస్తారు మీ డౌట్స్ని, మీ లోపల ఉన్న ఏమంటారు ఫియర్స్ని బైపాస్ చేసుడు చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్ని బైపాస్ చేసి ఫస్ట్ ఫిలిం చేసుడు చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఎస్పెషలీ ఫస్ట్ ఫిలిం నువ్వు ఇంకా చెయ్యలేదు అంటే ఐ ఐడియలీ సజెస్ట్ బడ్జెట్ లేకుండా జస్ట్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని ఒక కెమెరా నీకు ఏదైతే అందుబాటులో ఉందో అది తీసుకొని డైరెక్ట్ షూట్కి వెళ్ళడం ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా. సో జస్ట్ డూ దాట్ అండ్ స్టార్ట్ ఎడిటింగ్ ఇట్. ఫీడ్బ్యాక్ తీసుకోండి. నేను ఇందాక ఇంకొక వీడియో కూడా చేసిన విచ్ ఇస్ అబౌట్ టాప్ హ్యాబిట్స్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్ అని. సో ఆ హ్యాబిట్స్ని వాడుతూ నువ్వు జస్ట్ షూట్ చేసినావు అంటే, నువ్వు పుట్టినావు అంటే నువ్వు ఏదో ఒకటి చేసుకోగలుగుతావు జిందగీలో. అట్లనే నువ్వు ఫుటేజ్ షూట్ చేసినావు అంటే దాన్ని ఎడిట్ చేయొచ్చు, ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు, బెటర్ చేయొచ్చు. అండ్ ఏదో రోజు సురేష్ ప్రొడక్షన్స్ అండ్ స్పిరిట్ మీడియాకి అది నచ్చి రిలీజ్ అవుతుంది. తర్వాత నాట్ స్టార్ నేను సైన్ కూడా చేస్తుంది. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట లైఫ్లో. ఫండమెంటల్ ప్రిమైస్ కెమెరా పెట్టి రికార్డ్ అవుతుంది, ఫిలిం అవుతుంది. కీప్ యువర్ బేసిక్స్ లో. పిచ్ ఫిలిం ఉంటే నీకు ఎక్కువ ఫండింగ్ వస్తుంది. సో రాదర్ దాన్ పిచ్ ఐడియా ఆర్ లాగ్ లైన్ ఆర్ ఒక ఇవాళ రేపు పీపీటీస్ వస్తున్నాయి కదా, పిచ్ ఫైల్స్, పిచ్ డెక్స్, అవన్నిటికంటే ఒక పిచ్ ఫిలిం ఉంటే యూ హ్యావ్ మోర్ ఆఫ్ అ ఛాన్స్. సో జస్ట్ రికార్డ్ వత్తండి, మిగతాది సినిమానే నేర్పిస్తుంది. ధైర్యం చేసి రికార్డ్ వత్తండి. ఫేస్ యువర్ యాంగ్జైటీస్ హెడ్ ఆన్. సెకండ్ మోస్ట్ సర్చ్ టాపిక్ ఏంటంటే హౌ డూ యూ రైట్ అ స్క్రీన్ ప్లే అని. ఐఎమ్ వెరీ హ్యాపీ పీపుల్ ఫస్ట్ ఫిలిం చేసుడు గురించి ఆలోచిస్తారు ఆన్లైన్, తర్వాత స్క్రీన్ ప్లే ఎట్లా రాస్తారని ఆలోచిస్తారు. సో దట్స్ అ వెరీ గుడ్ వే టు లుక్ అట్ ఇట్. బికాస్ మనం పేపర్ మీద రాసినప్పుడు అది పేపర్ మీద బాగున్నంత బాగుంది కాబట్టి స్క్రీన్ మీద బాగుంటుంది అని చెప్పి మనం ఏమీ గ్యారంటీ లేదు. సో అట్లా గ్యారంటీ లేదు. మచ్ లైక్ హారోస్కోప్ గెలిచినంత మాత్రాన యూనో 7 కాలాల పాటల 100 సంవత్సరాలు చల్లగా కలిసి ఉంటారు ఒక జంట అని గ్యారంటీ ఎట్లయితే లేదో, అట్లనే స్క్రీన్ ప్లే కూడా జస్ట్ ఇట్లా పేపర్ మీద ఉంటే సరిపోదు. సో ఎందుకు ఇది అంటున్నా నేను, హౌ డూ యూ రైట్ అ స్క్రీన్ ప్లే జస్ట్ బై పుట్టింగ్ పెన్ టు పేపర్. ఐ నో నేను చాలా బేసిక్స్ మాట్లాడుతున్నా, బట్ నీకు ఇన్హరెంట్లీ స్ట్రక్చర్ ఏందో తెలుసు.
ఒక గుడ్ ఓపెనింగ్ సీన్ అంటే ఏందో తెలుసు. నీ ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరో నీకు తెలుసు. సో, నువ్వు జస్ట్ పెన్ పేపర్ మీద పెట్టి రాసినంత వరకు నీకేవో ఒక ఐడియాలొస్తాయి. అది నువ్వు జనాలకు పిచ్ జేసి ఫీడ్‌బ్యాక్ తీసుకొని ఈగోని వెనకాల పెట్టి జస్ట్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నంత వరకు చాలా సింపుల్‌గా, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా నువ్వు ఒక స్టోరీని రాయగలుగుతావు. సో, దెన్ దాన్ని రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. దే ఆర్ మెనీ స్క్రీన్ ప్లే డాక్టర్స్ నీ స్క్రిప్ట్‌ని తీసుకొని ఒక 2 అవర్ సెషన్‌లో నీకు చెప్తారు. నువ్వు పిచ్ చేసినంక ఫర్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇన్‌ఫాక్ట్ వి ఆర్ లుకింగ్ టు డూ దట్ విత్ పర్మిట్ రూమ్ ఆల్సో బట్ దట్స్ ఇన్ ద ఫ్యూచర్. రైట్ నౌ హౌ టు రైట్ ఎ స్క్రీన్ ప్లే జస్ట్ బై పుట్టింగ్ పెన్ టు పేపర్ అండ్ మీకు డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్ ఐడియల్లీ ఆన్‌లైన్ ఎళ్ళకుండా జస్ట్ కంటిన్యూ విత్ యువర్ ఫార్వర్డ్ మొమెంటమ్. Just keep writing through your doubts and your you know write the first thing that comes. A very good book I recommend is Accidental Genius. Yeah, I think that is the book. It's a very good book on writing and ఏం చెప్తదంటే నువ్వు జస్ట్ రాయి అంటదది. నీకు ఒకవేళ మెంటల్ బ్లాక్స్ వచ్చినప్పుడు కొత్త డైరెక్షన్‌లో రాయి. నీకు నువ్వు అబద్ధాలు చెప్పుకో. నేను ఒక యూనో అప్పుడే హీరోకి రెక్కలొచ్చినాయి. గాల్లోకి ఎగిరిపోయి విలన్ ఎస్కేప్ అయ్యిండు. రైట్ ఇట్. ఇట్ డజంట్ మ్యాటర్. రైట్ అ బ్యాడ్ డ్రాఫ్ట్. రీలుక్ ఎట్ ఇట్. కొత్త ఐడియాలు రావచ్చు. గో వేర్ ద పెన్ టేక్స్ యూ. జస్ట్ గో విత్ ఇట్. అండ్ దట్ ఈస్ హౌ యూ రైట్ అ స్క్రీన్ ప్లే. ఐ నో నేను డైలాగ్ గురించి మాట్లాడలే, స్ట్రక్చర్ గురించి మాట్లాడలే. బట్ అవన్నీ వస్తాయి. నువ్వు అసలు పేపర్ మీద పెన్నే పెడతలేవు. నువ్వు అవన్నీ పెట్టకుండా హీరోస్ జర్నీ ఏంది, 3 యాక్ట్ ఏంది, ఇవన్నీ నేర్చుకొని బట్టి బట్టి పీకేదేం లేదు. పేపర్ మీద పెన్ పెట్టు అండ్ దెన్ జస్ట్ డు నాట్ స్టాప్. డైలీ ఒక 20 మినిట్స్ నువ్వు అది విజిట్ చేసి, రీవిజిట్ చేయి. కొత్త ఐడియాస్‌కెళ్ళకు. పుట్ యువర్ సెల్ఫ్ ఆన్ ఎ డిసిప్లిన్ అండ్ దెన్ ఏమైతదంటే కమిటెడ్ ఉండు నీ ఐడియాకి. అది ఫినిష్ అయ్యే వరకు. వన్ డే ఇట్ విల్ బీ లైక్ గుడ్ ఇనఫ్ టు గెట్ ఫండింగ్ అండ్ దట్స్ హౌ యూ డూ ఇట్. బట్ ఐడియల్లీ బిట్వీన్ రైటింగ్ అండ్ షూటింగ్ ఐ సజెస్ట్ యూ స్ట్రెయిట్ అప్ గో అండ్ షూట్. ఒకవేళ నువ్వు బిగినింగ్ ఫిల్మ్ మేకర్ అయితే. ద థర్డ్ మోస్ట్ సర్చ్డ్ క్వెషన్ ఇస్ హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు మేక్ అ ఫిల్మ్? నిజంగా నీకు రికార్డ్ బటన్ నొక్కి నీకు ఫుటేజ్ సేకరించనీకి నీకు డబ్బులే కావసలు. ఇక్కడ ఈ లైట్ ఖర్చులు, ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే వస్తుందో అండ్ ఇక్కడ ఒక ఏసీ ఆన్ అయ్యి ఉంది ఇప్పుడు ఈ సమ్మర్ కాబట్టి. ఆ ఏసీ ఖర్చులు, ఇక్కడ ఈ 2 కెమెరాస్ రికార్డ్ చేస్తున్నాయి. సో, ఆ బ్యాటరీ మనం ఛార్జింగ్‌కి పెట్టే ఖర్చులు దట్ ఈస్ వెరీ మినిమల్, నెగ్లిజిబుల్. ఓకే. బై ఆల్ స్టాండర్డ్స్. దట్ ఈస్ ఆల్ యూ రిక్వైర్. సో, బడ్జెట్‌తో సంబంధం లేదు. నువ్వు ఒక వేరే ఆర్ట్ ఫార్మ్ ఏది చూసుకున్నా నీకు గిటార్ వాయించుడొస్తే నీకు 0 బడ్జెట్. ఏంది ఒక సాంగ్ క్రియేట్ చేసుడయితే 0 బడ్జెట్ కదా! దానికి ఆతిఫ్ అస్లం వోకల్స్ తగిలిచ్చాలంటే నీకు బడ్జెట్ అయితదేమో గానీ, ఒకవేళ నీ ఫ్రెండ్‌లో ఎవరో ఒకరికి పాటొస్తే వానితో పాడిచ్చేసి ఆర్ ఆమెతో పాడిచ్చేసి నువ్వు బేసిక్ గిటార్ కొట్టినావంటే నీకు పాట బడ్జెట్ 0. అట్లనే ఫిల్మ్ బడ్జెట్ కూడా యాక్చువల్లీ ఏం లేదు. ఇఫ్ యూ నో ఎడిటింగ్ ఆర్ ఇఫ్ యూ కెన్ team up with someone who's an editor, if you can just shoot footage and try to come up with a scene design, నీకు వచ్చేస్తది ఒక ఫిల్మ్. దట్ సెడ్ ఫస్ట్ ఫిల్మ్ ఓన్లీ ఇన్వెస్ట్ వాట్ యూ ఆర్ విల్లింగ్ టు లూజ్. ఎందుకంటే ఇది నీ ట్రైనింగ్ మనీ. ఓకే. అండ్ ఇట్ ఈస్ ఇన్వేరియబ్లీ లెస్ దాన్ అ ఫిల్మ్ స్కూల్. ఫిల్మ్ స్కూల్స్ యాక్చువల్లీ రన్ యూ ఇంటూ అ లాట్ ఆఫ్ డెప్ట్. చాలామంది లక్షలు పెడతారు. లక్షలు పెట్టే అక్కడ ఏం నేర్చుకుంటామంటే మోస్ట్‌లీ ఫిల్మ్ స్కూల్స్‌లో వి లెర్న్ స్టూడియో పద్ధతి. నీకు ఫస్ట్ అప్ స్టూడియో ఫండింగ్ ఇవ్వకపోవచ్చు. నీకు పెద్ద పెద్ద రెడ్ కెమెరాలు, పెద్ద పెద్ద ఆరియా అలెక్సాలు ఇవ్వకపోవచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ యువర్ ఫస్ట్ ఫిల్మ్ విల్ బీ సోనీ ఎఫ్ఎక్స్3 ఆర్ సంథింగ్ లైక్ దాట్. మీరు మీ ఫ్రెండ్స్ కలిసి చేసుకోవాలి. ఈ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ ఇంట్రిన్సిక్‌గా. అండ్ యాస్పిరేషన్స్ హై ఉండాలి. సో, ఐ ఐడియల్లీ ద కాస్ట్ టు మేక్ అ మూవీ ఈజ్ యువర్ ఫస్ట్ మూవీ ఎస్పెషల్లీ బికాజ్ నేను టాలీవుడ్ అండ్ ఫస్ట్ ఫిల్మ్ పర్స్పెక్టివ్‌తో చెప్తున్నా. Is the money you are willing to lose, which is very less. If it's nothing for you, make it for nothing. స్టూడియోలో యూజువల్లీ అట్లాంటిది ఒకటి బయటికి వచ్చినాక స్టూడియో ఫండింగ్ ఎంటైర్లీ యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆర్ సెటప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక మిడ్ రేంజ్ యాక్టర్ దొరికితే 30 కోట్ల బడ్జెట్ కూడా దొరుకుతుంది. ఒక హై రేంజ్ యాక్టర్ దొరికితే 500 కోట్లు కూడా దొరుకుతాయి. కానీ వాళ్ళు నీకు ఎందుకు టైం ఇస్తారు? ఆల్సో నువ్వు వాళ్ళని హ్యాండిల్ చేసే లెవెల్‌లో నువ్వు ఉన్నావా? సో, కలలు కనుడు మాని కొంచెం యాక్షన్ అర్చుడు, యాక్షన్ బటన్, రికార్డ్ బటన్ ఒత్తుడు స్టార్ట్ చేస్తే నీ కలలు నిజమయ్యే ఛాన్స్ ఉంటది. నువ్వు లైఫ్‌లో ఆల్రెడీ చాలా కలలు కన్నావు. సో, ఇట్స్ అబౌట్ టైమ్ యూ స్టార్ట్ హిట్టింగ్ ద రికార్డ్ బటన్ అండ్ ట్రైయింగ్ టు మేక్ దెమ్ రియల్ కదా! సో, జర ఫీడ్‌బ్యాక్ తీసుకొని దాన్ని బెటర్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ అయిపోతది. సో, టు ఆన్సర్ దట్ క్వెషన్ హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు మేక్ అ ఫిల్మ్? ఇట్ కాస్ట్స్ నథింగ్. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దిస్.
ఇట్ కాస్ట్ ఫుడ్, ఇట్ కాస్ట్ ట్రాన్స్‌పోర్ట్ బట్ అది గూడా జనాలే పెట్టొచ్చు. లిటరల్లీ కాస్ట్ నథింగ్. 'బుగోనియా' అనే ఫిల్మ్ లిటరల్లీ ఒకటే స్పేస్‌లో జేషిర్రు. నువ్వు దాన్నే డౌన్ సైజ్ జేసి నువ్వు గూడా జేయొచ్చు నీ సొంత టాపిక్‌తో. దేవుడు ఎట్లుంటాడు రియల్‌గా ప్రూఫ్ లేదు. ఇట్లా రికార్డెడ్ ఫుటేజ్ లేదు. ఇలాగే ఉంటాడు, ఇలాగే కనిపిస్తారు అని. సో, నువ్వు దేవుడు ఒక రూమ్‌లో ఇట్లా ల్యాప్‌టాప్ మీద ఇట్లా ఎర్త్‌ని క్రియేట్ చేస్తున్నట్టు ఒక హోల్ నేరేటివ్ వీవ్ జేసి ఒకటే స్పేస్‌లో నువ్వు చెయ్యగలుగుతావు. యూఆర్ జస్ట్ నాట్ డూయింగ్ ఇట్. అట్లాంటి హై కాన్సెప్ట్ మూవీస్ often win big in the international scale also. So the only thing stopping you is you, not the budget. Next most searched topic is what equipment do I need for filmmaking? What equipment do I need for filmmaking is camera అయితే అవసరం. సౌండ్ అండ్ ఆడియో బై. నీకు సౌండ్ ఉండాలి, సౌండ్ అండ్ వీడియో. సో నీకు ఆడియో ఉండాలి, వీడియో ఉండాలి. సో వీడియో ఏడు నుంచి వస్తుంది? ఎనీ కెమెరా. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఫిల్మ్ మేకింగ్లో 100 ఏళ్ల చరిత్ర, 100 ఏళ్ల పైన లూమియర్ బ్రదర్స్ టైం నుంచి చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం ప్రతి ఒక్కరు ఒక పొటెన్షియల్ ఫిల్మ్ మేకర్. బికాస్ ప్రతి ఒక్కరి చేతిలో ఫిలిం ఉంది, కెమెరా ఉంది, ఒక లెజిట్ కెమెరా విచ్ క్యాన్ రికార్డ్ ఫుటేజ్ ఉంది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్రీ వన్స్ అ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ మేకర్. ఇన్స్టాగ్రామ్ వచ్చినాక అందరూ ఏదో ఒకటి షూట్ చేసి పెడుతుర్రు. అందరు వాళ్ళ ముఖం ఏ లైటింగ్లో ఏ యాంగిల్లో బాగుంటుందో వాళ్ళకి అవగాహన ఉంది. సో ఫర్ ద ఫస్ట్ టైం అందరి దగ్గర కెమెరాలు ఉన్నాయి. సో దట్స్ ద లీస్ట్ యూ రిక్వైర్. అఫ్ కోర్స్ బేసిక్ ఏంటంటే ఒక నెట్‌ఫ్లిక్స్ అప్రూవ్డ్ కెమెరాస్‌లో ద లోయెస్ట్ కాస్ట్ సీమ్స్ టు బి సోనీ FX3. ఐడియల్లీ అది ఉంటే బెటర్. లెన్సెస్ అట్‌లీస్ట్ ఒక 50 ఎంఎం, 24 ఎంఎం బ్లాక్ లెన్స్ ఉంటే సరిపోతది. 20 లెన్స్‌లుండి అది తీసి పెట్టి ఏది బెటర్ అనుకునుడు వేస్ట్ ఆఫ్ టైమ్. జస్ట్ గో విత్ 1 బ్లాక్ లెన్స్ ఆర్ 2 బ్లాక్ లెన్స్. లైటింగ్ ఐడియల్లీ గో ఫర్ న్యాచురల్ లైటింగ్. స్ట్రీట్ లైట్ కింద షూట్ చేయండి. సోనీ FX3 హ్యాస్ గ్రేట్ లో లైట్ కెపాసిటీస్. మీరు మంచి లో లైట్ కెపాసిటీ ఉన్న కెమెరాతో మీరు ఎక్కడైనా షూట్ చేయొచ్చు. లేదు ఒకవేళ అట్లా లేదు అంటే మీ సెల్ ఫోన్లో ఏ లైట్ బాగుంటుందో, ఏ లొకేషన్లో లైట్ బాగుంటుందో ఆ లొకేషన్స్లో షూట్ చేయండి. ఆడియో విషయానికి వస్తే ఒకసారి మీ ఫుటేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్స్ని గట్టిగా మాట్లాడమనండి. ఎందుకంటే అట్లీస్ట్ కెమెరాలో రికార్డ్ అవుతుంది ఆర్ మీ సెల్ ఫోన్లో రికార్డ్ అవుతుంది ఆడియో. తర్వాత వాట్ యూ క్యాన్ డూ ఇస్ యూ క్యాన్ డబ్. జస్ట్ ఇట్లా పెట్టి డబ్ చేసేయచ్చు. మీరు అట్లీస్ట్ పిచ్ ఫిలింని తయారు చేయొచ్చు. లేదు అదొకవేళ నిజంగా పిచ్ ఫిలిం స్టేజ్‌లో బాగుంది అంటే మీకు డబ్బింగ్ ఖర్చులు ఏమంత కావు. గంటకి మాట్లాడుకోండి. ఓవరాల్ ప్యాకేజెస్ మాట్లాడకండి. గంటకి 2500 ఆర్ వాటెవర్ అట్లుంటది. దట్ ఈస్ వే బెటర్. ఎందుకంటే మీరు ఒకవేళ ఒకటే యాక్టర్‌తో మళ్ళీ పెర్ఫార్మ్ చేపించినా వాళ్ళు మిమ్మల్ని సతాయించరు. ఏది అక్కడ డబ్బింగ్ స్టూడియో వాళ్ళు. దే విల్ అలో యూ టు డబ్. దట్ సెడ్ ఇయాల అసలు ఏఐ గనక నువ్వు క్రాక్ చేసి డబ్బింగ్ చేయగలిగితే నువ్వే యాజ్ అ ఫిల్మ్ మేకర్ నువ్వే కూర్చొని అందరికీ డబ్బింగ్ చెప్పగలుగుతావు. వాయిస్ మాడ్యులేషన్ యాడ్ చేసి. సో ఇంక్లూడింగ్ ద యాక్ట్రెస్. సో నువ్వు జస్ట్ ఆ వయ్యారాలు, సొంగారాలు క్యారెక్టర్ ఎట్లా వయ్యారాలు పలుకుతుర్రో స్క్రీన్ మీద అది నువ్వు పలికితే చాలు. దేర్ ఆర్ మెనీ వేస్ టు గెట్ ఆడియో. ఐడియల్లీ నువ్వు షూట్ చేసేటప్పుడే అక్కడే ఎక్కడో ఒక రికార్డింగ్ డివైస్ లైక్ ఫోన్ ఇంకోటి జస్ట్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ పెట్టేసి కొంచెం యాక్టర్స్‌తో గట్టిగా మాట్లాడిచ్చేస్తే నీకు ఒక యూజబుల్ ఆడియో రెడీ కూడా ఉంటుంది. దే ఆర్ మెనీ యాప్స్ విచ్ గివ్ యూ అ గుడ్ ఫార్మాట్. ఐ థింక్ దేర్ సమ్ యాప్ బై డాల్బీ విచ్ ఇస్ అ గుడ్ రికార్డింగ్ యాప్. ఎనీథింగ్ వర్క్స్. దట్ సెడ్ మీ దగ్గర బడ్జెట్ ఉంటే అబ్సల్యూట్లీ యూ క్యాన్ అఫోర్డ్ బెటర్ ఎక్విప్మెంట్. నేను ఇది స్పెషల్లీ టాలీవుడ్ ఫస్ట్ టైం బిగినింగ్ ఫిల్మ్ మేకర్స్ కోసం చెప్తున్నా. సో యూజ్ యాజ్ లిటిల్ యాజ్ యూ క్యాన్. బట్ ఆస్పిరేషన్స్ హై ఉండాలి. ఫిఫ్త్ క్వశ్చన్, హౌ డు యూ షూట్ సినిమాటిక్ వీడియో? సినిమాటిక్ వీడియో అనేది ఏం లేదు. వాల్‌పేపర్ లాగా కనిపిస్తే హిట్ అవుతుందని గ్యారంటీ లేదు. సో బై దట్ థింగ్ దే ఆర్ మెనీ ఫిల్మ్ మేకర్స్ హూస్ ఎవ్రీ షాట్ లుక్స్ లైక్ ఇట్స్ ఫ్రమ్ అ వాల్‌పేపర్. వాళ్ళకు కూడా ఫ్లాప్స్ ఉన్నాయి. పెద్ద ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు ఇక్కడ తీస్తలేను. ఎందుకో ఇవాళ తీయాలనిపిస్తలేదు. బట్ ఇన్ అనదర్ వీడియో వీ కెన్ యాక్చువల్లీ గెట్ ఇన్ టు డెప్త్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యువర్ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో. సో వాళ్ళు ఎన్నో దశాబ్దాలుగా ఫిల్మ్స్ తీస్తుర్రు. వాళ్ళు హై విజువల్ క్వాలిటీ ఉంటుంది వాళ్ళ ఫిల్మ్‌కి. Every frame is a wallpaper worthy shot, but the movie won't become profitable just because of that. So in fact there are many movies which have the highest return on investment, like Paranormal Activity 1, Blair Witch Project to start off. ఇది ఓన్లీ హారర్ ఫిల్మ్‌కి ఇట్లా డర్టీ ఫుటేజ్ సూట్ అవుతుంది అంటే వన్స్ అని ఒక మూవీ ఉంది. ఇట్స్ అబౌట్ 2 musicians who just connect romantically, but they express it through work as opposed to romanticగా. అది ఆస్కార్ లెవెల్‌కి వెళ్ళి కూడా బెస్ట్ సౌండ్ ట్రాక్ ఆస్కార్ గెలిచింది. అది పిచ్చ లైట్ ఎక్విప్మెంట్, ఫుల్ నాయిసీ ఉంటుంది. సో బట్ ఇట్ వెంట్ ఆల్ ద వే.
$7,000 అంటే రఫ్‌లీ 7,00,000 రూపీస్‌తో చేసిన 'ప్రైమర్' అనే మూవీ ఇట్ మేడ్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఆహ్, రాబర్ట్ రాడ్రిగస్ ఫస్ట్ ఫిల్మ్ గూడా 'ఎల్ మారియాచి' అనేది $7,000తో చేషిర్రు. ఇప్పటికి గూడా అట్లాంటి ప్రయోగాలు ఎన్నో సక్సెస్‌ఫుల్ అయితున్నాయి. సో, ఆన్ వన్ ఎండ్ మనం ఎక్కువ ఆలోచిస్తాం ఇది బ్యూటిఫుల్ లైటింగ్ ఎట్లా, బ్యూటిఫుల్ కాంపోజిషన్ ఎట్లా, రూల్ ఆఫ్ థర్డ్స్ ఏంది, మంచి లెన్స్ ఉందా, మనది బొకే ఎఫెక్ట్ వస్తుందా, లేదా బొక్క ఎఫెక్ట్ వస్తుందా, ఇవన్నీ మనం ఆలోచిస్తాం. పాయింట్ ఏందంటే యాక్చువల్లీ విజువల్ క్వాలిటీని చాలా ఫర్‌గివ్ చేస్తారు. ఆడియో ఎక్కువ ఇంపార్టెంట్. విజువల్ క్వాలిటీ ఒక మాదిరిగొస్తే దాన్ని స్టైల్ అంటారు. బట్ దట్ సెడ్ ఫీడ్‌బ్యాక్ తీసుకోండి. ఫీడ్‌బ్యాక్ తీసుకొని నీ విజువల్ క్వాలిటీని బెటర్ చేయండి. విజువల్ క్వాలిటీ కాదు, స్టోరీ క్వాలిటీ బాగున్నప్పుడు విజువల్ క్వాలిటీ దాన్ని సపోర్ట్ చేసేస్తది. మీ దగ్గర ఏం విజువల్ క్వాలిటీ ఉందో అట్లాంటి స్టోరీ రాస్తే ఇట్స్ ఎ మచ్ బెటర్ ఐడియా. ఫర్ ఇన్‌స్టెన్స్ నేను 48 అవర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒకసారి వెన్ ఐ వాస్ ఇన్ ఫిల్మ్ స్కూల్ నేను 48 అవర్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి పెట్టిర్రు. ఔట్ ఆఫ్ సిలబస్ అది. అప్పుడు వి మేడ్ ఎ మూవీ విత్ ఎ సెల్ ఫోన్. సో, ఇట్ ఈస్ అబౌట్ ఎ గై హూ ఈస్ మేకింగ్ ఎ మూవీ విత్ ఎ సెల్ ఫోన్. సో, టు మేక్ ఇట్ విత్ ఎ సెల్ ఫోన్ ఫార్మ్ వైస్ గూడా ఫిల్మ్ ఫార్మ్ వైస్ ఇట్ మేడ్ ఎ లాట్ ఆఫ్ సెన్స్. అదేదో మేము పెద్ద రెడ్ కెమెరా పెట్టి తీస్తే అంత ఎఫెక్టివ్ రాదు. యూ నో ఇన్‌ఫాక్ట్ చిన్న కెమెరా నువ్వు కార్ కింద పెట్టి కూడా ఎళ్ళొచ్చు. వాటర్ ప్రూఫ్ కెమెరా అయితే స్విమ్మింగ్ పూల్‌లో ఫటక్‌మని దింపొచ్చు. సో, నువ్వు చాలా యాక్షన్ థింగ్స్ ఇట్లా కట్టకు చుట్టి ఇట్లా కట్టని ఇట్లా తిప్పొచ్చు. పీఓవీ షాట్స్ వాడు ఎగురుతున్నట్టు, దూకుతున్నట్టు తీయొచ్చు. సో, దేర్ ఆర్ మెనీ థింగ్స్ పాసిబుల్ విత్ ఎ సెల్ ఫోన్ కెమెరా దట్ ఆర్ నాట్ పాసిబుల్ విత్ ఎన్ ఆర్రీ అలెక్సా. సో, ఊరికే పెద్ద ఎక్విప్‌మెంట్, సినిమాటిక్ ఇమేజ్ అని యూ నో మెంటల్ రూమినేషన్ చేయకుండా జస్ట్ గెట్ టు హిట్టింగ్ రికార్డ్ బటన్. ఓకే. Uh, the next most searched topic is how do you edit a film? How do you edit a film? Now, this topic I cannot stress enough. Editing is actually zero cost. మీకు సాఫ్ట్‌వేర్ ఉందంటే ఇంట్లో కూర్చొని ఎంతసేపన్నా ఎడిట్ చేయొచ్చు. ఐడియల్లీ మీ ఫస్ట్ ఫిల్మ్ ఐ రియలీ సజెస్ట్ యూ ఎడిట్ ఇట్ యాస్ లాంగ్ యాస్ యూ రిక్వైర్ టు గెట్ ఇంటు ద హ్యాబిట్ ఆఫ్ ఎడిటింగ్. ఈ ఒక్కటే మీకు అసలు వేరోళ్ళతో సంబంధం లేకుండా నీ ప్రపంచంలో నువ్వు ఫిల్మ్ మేకింగ్ ఈజ్ స్టిల్ అ వెరీ డెస్క్ జాబ్. ఫిల్మ్ మేకింగ్ అందరూ ఏమనుకుంటారంటే బయటికెళ్ళి ఇట్లా ఏదో ఒక కాస్ట్యూమ్ యేసుకొని ఇట్లా ఒక చాలా గ్లామరస్ ఇండస్ట్రీ అనేది అదంతా పైపైన. అదంతా ప్రెస్, మీడియా, ఆస్కర్, ఫిల్మ్‌ఫేర్ విచ్ ఐ లవ్. హూమ్ యామ్ ఐ కిడ్డింగ్? ఐ లవ్ థాట్. బట్ రియల్లీ a film is made on a desk. It is very much like a desk job. సో, ద నెక్స్ట్ టైమ్ యూ థింక్ ఐయామ్ ఎ ఫిల్మ్ మేకర్ ఇట్లా పొయ్యి ఎక్కడో ఒక పాష్ స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూస్ ఇస్తున్నా అని ఊహించుకోకుండా జస్ట్ ఒక నల్ల రూమ్‌లా, డార్క్ రూమ్‌లా నువ్వు ఇట్లాగా కంప్యూటర్ స్క్రీన్ ముందల కూర్చున్నట్టు ఊహించుకో. ఎందుకు అంటున్నా అంటే ఇట్ ఈస్ స్టిల్ ప్రైమరీలీ అ డెస్క్ జాబ్. సౌండ్ డిజైన్ ఇస్ డన్ ఆన్ అ కంప్యూటర్. ఎడిటింగ్ ఇస్ డన్ ఆన్ అ కంప్యూటర్. యూ హావ్ టు సిట్ అండ్ ఎడిట్. Cut by cut, shot by shot, you gotta figure your narrative. You'll be surprised just how quickly you can learn it. But ఇనీషియల్లీ కొద్దిగా భయమేస్తది. ఓవర్‌వెల్మింగ్ అనిపిస్తది. యూ జస్ట్ గాటా సిట్ విత్ ఇట్ అండ్ డూ ఇట్. ఐడియల్లీ నీకెవరైనా ఫ్రెండ్స్ ఎడిటింగ్ వచ్చినోళ్ళైతే వాళ్ళతో కూర్చొని మీ ఫస్ట్ ఫిల్మ్ ఎడిట్ చేయండి. దట్స్ హౌ ఐ డిడ్ ఇట్ వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్. మా క్లాస్‌లో ఫిల్మ్ స్కూల్‌లో ఏమన్నా ఎడిటింగ్ అసైన్‌మెంట్స్ ఉంటే డైరెక్షన్ బ్యాచ్‌లో నేనే ఎడిట్ చేస్తుండే. దట్ బికేమ్ మై మోస్ట్ యూజ్‌ఫుల్ యుటిలిటేరియన్ స్కిల్ ఇయాల. So, editing, how do you edit a film is just by sitting in front of the computer, man. There is no other way around it. Tutorials చాలున్నాయి. ఫుటేజ్ తీయండి, ఎడిట్ చేయండి, తప్పులు పోతే రీషూట్ చేయండి. there is no other way to do this. Editing, there is no low budget way to editing. నువ్వు ఏ చైర్ మీద అయితే కూర్చొని ఏ కంప్యూటర్ మీద అయితే నువ్వు ఎడిట్ చేస్తున్నావో ఇండస్ట్రీ లీడింగ్ ఎడిటర్స్ కూడా అట్లాంటి కుర్చీ, అట్లాంటి సిస్టమ్ మీదనే చేస్తున్నారు మోస్ట్ ప్రాబబ్లీ. సో, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు అ సిస్టమ్, డూ ఇట్ ఆన్ ఇన్‌షాట్. యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు అ సిస్టమ్. మీరు జస్ట్ ఇనఫ్ నెట్వర్కింగ్ స్కిల్స్ లేవు మీకు, ఇనఫ్ సోషల్ స్కిల్స్ లేవు. మీ దగ్గర సిస్టమ్ లేదు ఎడిట్ చేయనీకి అంటే దట్స్ అ సోషల్ స్కిల్ ఇష్యూ, నాట్ అ రిసోర్స్ ఇష్యూ. మీ దగ్గర ఏమన్నా రిసోర్స్ లేదు బేసిక్ లో కాస్ట్‌లో సినిమా తీయాలంటే ఐ ప్రామిస్ యూ దట్ ఈస్ నాట్ అ ఫైనాన్షియల్ ఇష్యూ. యూ ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ రియల్ ఎ సోషల్ స్కిల్స్ ఇష్యూ. మీరు మార్కెటింగ్ ఇష్యూ అది, నెట్వర్కింగ్ ఇష్యూ అది. యూ గాట్ గో అవుట్ అండ్ ఫైండ్ యువర్ సిస్టమ్. There are many systems lying empty at night, many production houses, many ad film making production houses, many marketing offices where systems are ఖాళీ. మీరు కరెక్ట్‌గా నెట్వర్క్ చేస్తే మీకు డెఫినెట్‌లీ మీ బాధ విని మీకు డెఫినెట్‌లీ సిస్టమ్ ఇస్తారు ఎడిట్ చేయనీకి. దట్స్ హౌ అనురాగ్ కశ్యప్ మేడ్ ఇట్. యూ ఆర్ నాట్ మోర్ స్పెషల్. ఇఫ్ అనురాగ్ కశ్యప్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ దిస్ కంట్రీ వాళ్ళు అట్లా చేసిర్రంటే మీరు కూడా చేయగలుగుతారు. జస్ట్ నెట్వర్క్ హార్డర్. ఓకే.
there is something that one of my exes told me when I broke up. And like, ఇప్పుడు నేనేంది మరి నేను బాధలున్నా, దిస్ వాజ్ వే బిఫోర్. ఇప్పుడు నేను ఇట్లాంటి డ్రామాలో పడను. అండ్ ఐ థింక్ సమ్ డే ఐ షుడ్ మేక్ అ టాపిక్ అబౌట్ రిలేషన్షిప్ అడ్వైస్ ఫర్ ఫిల్మ్ మేకర్స్. బట్ థింగ్ ఇస్, అప్పుడు ఐ ఆస్క్డ్ హర్, అండ్ షీస్ అ వెరీ స్మార్ట్ వుమన్. సో ఐ ఆస్క్డ్, మరి నేనేంది ఇప్పుడు బాధపడుతున్నాను, నేనేం చేయాలి ఇప్పుడు అంటే, యూ కెన్ లుక్ అరౌండ్ అండ్ యూ విల్ ఫైండ్ సమ్ వన్ టు బీ విత్ అంటే, వాట్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీవన్ అంటే, షీ సెడ్ లుక్ హార్డర్. దట్స్ ద లాస్ట్ థింగ్ షీ ఎవర్ సెడ్ టు మీ. ఐ డెంట్ టాక్ టు హర్ ఆఫ్టర్ దాట్. బట్ ద థింగ్ ఇస్, దర్స్ అ లాట్ ఆఫ్ విజ్డమ్ ఇన్ దట్ అడ్వైస్. మీకు కెమెరా దొరకలేదు, మ్యాక్బుక్ దొరకలేదు, ఎడిటింగ్ దొరకలేదు, సాఫ్ట్వేర్ దొరకలేదు అంటే లుక్ అరౌండ్. అండ్ అయినా దొరుకుతుంది అంటే లుక్ హార్డర్. ఇట్స్ ద ఈజియెస్ట్ థింగ్. ఆర్ యూ కిడింగ్ మీ? ఎవ్రీ ఇయర్, ఎవ్రీ నెల ఇన్ని సేల్స్ అవుతున్నాయి కంప్యూటర్లు. అందరు నాన్ స్టాప్ యూజ్ చేస్తారా? చెయ్యట్లేదు కదా. నువ్వు ఉన్న కాలనీలోనే దొరుకుతుంది నీకు ల్యాప్టాప్, మ్యాక్బుక్ అన్నీ దొరుకుతాయి. ఫిగర్ అవే. ఓకే. సో ద నెక్స్ట్ థింగ్ ఇస్, హౌ డు ఐ బికమ్ అ ఫిల్మ్ డైరెక్టర్? ఓకే. సో ఇది కెరియర్ ఎంట్రీ, ఎస్పెషలీ ఫిల్మ్ మేకర్ అవ్వాలి, కలలు కానీ చాలా మంచి సినిమాలు చూసి, చాలా బ్యాడ్ సినిమాలు కూడా చూసి, నేను పక్కా దీనికంటే బెటర్ గుడ్డిగా చేయగలుగుతా అనే నమ్మకంతో చాలామంది దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ క్వైరీస్ దే గో ఫర్. యూజువల్లీ ప్రాసెస్ ఏంటంటే, కొద్దిగా చదువుతారు, కొన్ని బుక్స్ చదువుతారు, తర్వాత ఫిల్మ్ స్కూల్కి వెళ్తారు. దెన్ దే బికమ్ మోర్ స్కూల్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెజిమెంటెడ్గా ఆలోచిస్తారు. ఇట్లా గోడల మధ్యలో, ఒక స్టూడియో మధ్యలో ఇట్లనే చెయ్యాలి అని. ఫిల్మ్ స్కూల్లో ఏంటంటే ఎక్విప్మెంట్ బయటికి ఇవ్వలేరు, సో మీరు ఫ్రీగా షూట్ చేయలేరు. ఆల్సో మిమ్మల్ని మార్క్స్ ఇవ్వనీకే 1 లొకేషన్ 2 క్యారెక్టర్స్, 2 లొకేషన్ 3 క్యారెక్టర్స్. ఫస్ట్ లొకేషన్ ఏలో ఒక సీన్ జరగాలి, తర్వాత లొకేషన్ బీలో జరగాలి. నువ్వు మళ్ళీ లొకేషన్ సి ఇంట్రడ్యూస్ చేసావు, ఎట్లా నీకు -5 మార్క్స్. ఇట్లుంటుంది అనమాట ఫిలిం స్కూల్లో. సో నువ్వు దాన్ని బ్రేక్ చేయాలంటే ఫిలిం స్కూల్ ఇవన్నీ పక్కన పెట్టు. హౌ డు యూ బికమ్ అ ఫిల్మ్ డైరెక్టర్? ఈ డౌట్ ఒకవేళ మీకుంటే, నేను మళ్ళీ ఒకటే చెప్తా. ద ఓన్లీ వే టు బికమ్ అ ఫిల్మ్ మేకర్ ఇస్ టు మేక్ అ ఫిల్మ్. హౌ డు యూ బికమ్ అ కుక్? బై రీడింగ్ అబౌట్ ఇట్. నేను అన్నం పెడతావు పొయ్యి మీద, అది అప్పుడప్పుడు ఎక్కువ ఉడుకుతుంది, అప్పుడప్పుడు తక్కువ ఉడుకుతుంది, బట్ యుల్ ఫిగర్ ఇట్ అవుట్. హౌ డు యూ మేక్ మ్యాగీ? బై లుకింగ్ ఎట్ ద ఇన్స్ట్రక్షన్స్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద ప్యాక్ అండ్ మేకింగ్ మ్యాగీ. నువ్వు దానికి ఫిల్మ్ మేకింగ్ కూడా అంతే. డ్రైవింగ్ స్కూల్కి వెళ్తే నీకు ఒక నెల రోజులు, డిపెండింగ్ ఆన్ హౌ మచ్ మనీ దే వాంట్ ఫ్రమ్ యూ, నెల రోజులు ఓన్లీ స్టీరింగ్ పట్టుకో అంటారు. ఫిలిం స్కూల్ కూడా అంతే. ఇట్స్ ఓన్లీ వెన్ యూ డైరెక్ట్లీ డైవ్ ఇన్ టు ఇట్ వితౌట్ మనీ, నీ వాయిస్ నీకు తెలుస్తుంది. చాలా యాంగ్జైటీ వస్తుంది, ఐ అండర్స్టాండ్. బట్ ద ఓన్లీ వే టు బికమ్ అ ఫిల్మ్ మేకర్ ఈస్ టు బీ అ ఫిల్మ్ మేకర్, విచ్ ఇస్ టు మేక్ ఫిల్మ్స్. కూల్. ఐ కాంట్ స్ట్రెస్ దిస్ ఇనఫ్. ఈ టాపిక్ ఎలాబరేట్ నేను చాలా వీడియోస్లో చేస్తుంటా, సో ప్లీజ్ చెక్ దోస్ అదర్ వీడియోస్ అవుట్. హౌ డు యూ బికమ్ అ ఫిల్మ్ డైరెక్టర్? హౌ డు యూ బికమ్ అ ఫిల్మ్ మేకర్? వర్డ్లోనే ఉంది ఆన్సర్. అప్పుడప్పుడు మనం ఆన్సర్ తెలియకపోతే క్వశ్చన్ పేపర్లో అదే క్వశ్చన్ ఇంకా ఎలాబరేట్గా కర్సివ్ రైటింగ్లో ఎట్లయితే రాస్తామో అట్లనే క్వశ్చన్లోనే ఉంది. మేక్ ఫిలిమ్స్ అండ్ దెన్ బికమ్ అ ఫిల్మ్ మేకర్. ఓకే. యూ కెన్ మేక్ అ బ్యాడ్ ఫిలిం, దెన్ టేక్ రివ్యూస్, మేక్ ఇట్ అ బెటర్ ఫిలిం, మేక్ ఇట్ అ గ్రేట్ ఫిలిం. సింపుల్. కీప్ ఇట్ సింపుల్. హౌ డు ఫిల్మ్ మేకర్స్ గెట్ ఫండింగ్? ద నెక్స్ట్ బిగ్ క్వశ్చన్ ఇస్, హౌ డు ఫిల్మ్ మేకర్స్ గెట్ ఫండింగ్? హౌ డు ఫిల్మ్ మేకర్స్ గెట్ ఫండింగ్? ఈ క్వశ్చన్ దశాబ్దంకి టెక్నాలజీతో మారుతూ ఉంటుంది. అరౌండ్ 15 years ago, బిఫోర్ ఐ స్టార్టెడ్, ఒక మంచి స్క్రీన్ ప్లే వుడ్ గెట్ యూ ఫండింగ్, అట్లీస్ట్ గెట్ యూ అన్ యాక్టర్ ఇంట్రెస్టెడ్. పాసిబుల్ ఉండే. ఇవాళ కూడా అది జరిగే ఛాన్స్ ఉంది. ఒక 1 year నువ్వు ఆ స్క్రిప్ట్ పట్టుకొని తిరిగితే, నువ్వు 2 years తీసుకుంటావు రాయనీకే మోస్ట్ ప్రాబబ్లీ. దట్ ఈస్ ఇఫ్ యు ఆర్ అ ప్రొలిఫిక్ రైటర్. ఓకే. గుడ్డిగా రాస్తే 6 monthsలో చేయగలుగుతావు. బాగా ఆలోచించి చేస్తే 1 year 2 years పడుతుంది నీకు. తర్వాత 1 year దాంతో తిరిగితే ఒక లోవర్ ఎండ్ యాక్టర్ మోస్ట్లీ ఇంట్రెస్ట్ చూపిస్తాడు, బికాజ్ నువ్వు ముందే ఏం ఫిలిమ్స్ తీయలే. దాని తర్వాత ఆయనతో నువ్వు ట్రావెల్ ఒక 3, 4, 5 ఏళ్ళు చేస్తే ఏదో రోజు పాపం పసివాడు అని చెప్పి నీకు జరగచ్చు. అంతలోపు నీ ఏజ్ ఎంత ఉంటుంది, ఏమేం జరుగుతాయి నీ లైఫ్లో, నీ పక్కింటోళ్ళ లైఫ్లో నాకు తెలియదు. సో ఇది ఒక పద్ధతి. దిస్ ఇస్ కాల్డ్ ద క్యూ మెథడ్. క్యూలో నించోవచ్చు, చాలా టైం పడుతుంది. మార్కెటింగ్లో వన్ బిగ్ థింగ్ ఏంటంటే, బయింగ్ టెంపరేచర్ అని ఒకటి ఉంటుంది. ఏంటంటే, ఆల్రెడీ బాగా సేల్ అయ్యే ప్రోడక్టే ఇంకెక్కువ సేల్ అవుతుంది. ఓకే. సో థింగ్ ఏంటంటే, నువ్వు ఫిలిమ్స్ చేస్తున్నావు అనుకో, ప్రొడ్యూసర్స్ కూడా అరే వీడు ఆల్రెడీ బిజీ అయిపోయిండు, లెట్స్ సైన్ హిమ్ ఆన్ క్విక్లీ, లేకపోతే దొరకడు అని మళ్ళీ వస్తారు. సో ద బెస్ట్ వే టు గెట్ ఫండింగ్ ఇస్ టు బీ అ ఫిల్మ్ మేకర్. రియలీ నువ్వు ఫండింగ్ క్యూలో నించుంటే వాళ్ళు క్యూ కాదమ్మా కొత్త టెక్నాలజీ వచ్చింది, మొత్తం డిస్రప్ట్ అయిపోయింది. నీ టాపిక్ ఒకవేళ అడల్ట్ థీమ్స్తో ఉందనుకో, జర్రా అరౌండ్ ఇన్ఫిడిలిటీ,
ఆ క్యూ ఇట్లా అయిపోయి నువ్వు దగ్గర రాగానే సడన్‌గా చేంజ్ చేస్తారు ఆళ్ళు. అరే! యాక్చువల్లీ మేము అట్లాంటి థీమ్స్‌తో చేస్తలేము. ఓన్లీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ థీమ్స్‌తో చేస్తున్నాం. ఓటీటీలో ఫండింగ్ దొరకలేదమ్మా ఇట్లాంటి థీమ్స్‌తో అంటారు. సో, మంచిగా సపరివారిస్ కుటుంబ సమేతంగా చూసే సినిమాలు ఏమన్నా ఉంటే రండి అని అడుగుతారు. సో, ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. యూ విల్ నెవర్ గెట్ ఫిల్మ్ ఫండింగ్ అని అనుకోని, నువ్వు జీరో బడ్జెట్‌లో ఆర్ నీ దగ్గర పోగొట్టుకున్నా పర్వాలేదు. ఓహ్! బై ద వే మీరు రోజు పోగొట్టుకున్నా పర్వాలేదు. పైసలు స్పెండ్ చేస్తుర్రు. నాకు జెప్పకు మీ దగ్గర లేవని. సిగరెట్‌లకి స్పెండ్ చేస్తుర్రు. పాన్‌కి స్పెండ్ చేస్తుర్రు. ఆర్ సమ్ కాఫీ అయిపోయింది బై ద వే నాది. ఐ గాట్ ద లాస్ట్ సిప్. సో, సమ్ కాఫీకి మీరు స్పెండ్ చేస్తుర్రు. సంథింగ్ ఆర్ ది అదర్ యూ ఆర్ స్పెండింగ్ ఫర్. ఇట్ లిటరల్లీ టేక్స్ జస్ట్ థాట్ టు మేక్ ఎ ఫిల్మ్. ఆహ్, వాల్యూ అనేది ప్రొడక్షన్ కాస్ట్‌లుండదు. వాల్యూ అనేది ఐడియాలుంటది, ఎగ్జిక్యూషన్‌లుంటది ఆర్ విజన్‌లుంటది. సో, మీరు ఆ విజన్‌తో మీరు ఫిల్మ్ చేస్తే మీకు యాక్చువల్లీ ఫండింగ్ అవసరంలే. ఓహ్! బై ద వే దట్ ఈస్ ఓన్లీ వే టు గెట్ ఫండింగ్. ఇయ్యాల ఆల్రెడీ ఒక ఫిల్మ్ తీసినోనికే ఎక్కువ ఫిల్మ్స్ ఒస్తాయి. సో, ఈవెన్ ఇఫ్ యూ మేక్ బ్రేక్ ఈవెన్ ఫిల్మ్ ఆర్ బేర్లీ ప్రాఫిటబుల్ ఫిల్మ్, you're gonna get 3, 4 other producers lining up. Do you know that the biggest exchange of money in the film industry is not really between audience? ఆడియన్స్ రూ. 200 టికెట్ పెట్టి కొనేది యాక్చువల్ ఫండింగ్ గాదు ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఫిల్మ్ ఇండస్ట్రీ లోపల డబ్బులు మారుతున్నాయి చేతులు. ప్రమోషనల్ యాక్టివిటీస్‌కి. బికాజ్ కళలు కనే వాళ్ళు సంఖ్య ఎక్కువ. మూవీకి ఎళ్ళే వాళ్ళ సంఖ్య ఎట్లున్నా, కళలు కనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ. సో, ఆ కళలు కనే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకు 2,00,00,000 పోయినా పర్వాలేదు, 3,00,00,000 పోయినా పర్వాలేదు అంటారో, ఆ 3,00,00,000 చేతులు మారుతాయి ఇండస్ట్రీలో. సో, నువ్వు ఆ పైప్‌లైన్‌కెళ్తే చాలు యూ కెన్ స్టార్ట్ మేకింగ్ ఎ లివింగ్. యూ కెన్ ఎర్న్ యాస్ మచ్ యాస్ డీసెంట్ వెల్ పేయింగ్ ఐటీ జాబ్. జస్ట్ లైక్ 1,00,000 ఆర్ 2 a month. ఇట్ ఈస్ టోటలీ పాసిబుల్. నువ్వు జస్ట్ ఆ పైప్‌లైన్‌లో పడాలి. ఆ పైప్‌లైన్‌లో పడాలంటే ఫిల్మ్స్ తీయాలి. ఫిల్మ్స్ తీసేటోళ్ళకే మళ్ళీ ఫండింగ్ వస్తది. ఆల్రెడీ ఒక ఫిల్మ్ ఉన్నోనికే 3 ఫిల్మ్స్ వస్తాయి. రిజల్ట్‌తో సంబంధం లేదు. నువ్వు పైప్‌లైన్ ఉన్నావా లేదా సంబంధం. దట్ సెడ్ గుడ్ క్వాలిటీ ఈస్ నాన్ నెగోషియబుల్. నువ్వు క్వాలిటీ తీయాలె. వరల్డ్స్ బెస్ట్ ఫిల్మ్ తీస్తున్నా అన్న ఆహ్, ఆశ, కల, యాస్పిరేషన్ చాలా ఇంపార్టెంట్. దాంతో నువ్వు ముందుకెళ్తుంటే ఏమైతదంటే రీడూ జేసి నీ విజన్ నువ్వు రీచ్ కానప్పుడు ఆ డిసప్పాయింట్‌మెంట్ ఇవన్నిటి వల్ల నువ్వు బెటర్ అయ్యి ఏదో రోజు యూ విల్ బి యాస్ గుడ్ యాస్ యువర్ యాస్పిరేషన్స్. కీప్ యువర్ యాస్పిరేషన్స్ హై, యువర్ ఫండింగ్ జీరో అండ్ యూ గోనా హ్యావ్ ఎ గ్రేట్ కెరియర్ యాస్ ఎ ఫిల్మ్ మేకర్. యూ గోనా గెట్ ఎ లాట్ ఆఫ్ ఫండింగ్. ఏం చేసుకోవాలిరా బాబు ఇంత డబ్బు అంత ఫండింగ్ వస్తది. వస్తూనే ఉంటది. ద ఓనస్ ఈస్ ఆన్ యూ టు కీప్ యువర్ క్వాలిటీ అప్. ఓకే. సో దట్స్ హౌ యూ గెట్ ఫండింగ్. I answered a lot of things. Somewhere there lies the answer. The next big thing is how do you distribute or sell a film? ఇది బేసికలీ ఈ క్వెషన్ ఇట్స్ కమ్ అ లిటిల్ లేటర్ ఇన్ ద ఆర్డర్. సో దిస్ క్వెషన్ ఈస్ మోస్ట్‌లీ ఆస్క్డ్ బై పీపుల్. ముందే అన్నీ తెలుసుకుందామని కోరుకునే వాళ్ళు ఇది అడుగుతారు. హౌ డు యూ డిస్ట్రిబ్యూట్ ఆర్ సెల్ అ ఫిల్మ్? నీ దగ్గర అసలు ఫస్ట్ ప్రొడక్టే లేనప్పుడు నువ్వు దాన్ని ఎట్లా సెల్ చేస్తావు అని ఆలోచించడం వేస్ట్. అది ఎట్లా అంటే నాకు పిల్లోడు పుట్టినంక ఏం పేరు పెట్టాలని ప్లానింగ్ చేసుకునుడు ఎంత స్టూపిడో బిఫోర్ యూ ఈవెన్ లైక్ సే హై టు అ గర్ల్. సినిమాటికల్లీ ఇట్ మైట్ బి వెరీ ఎక్సైటింగ్. బట్ పాయింట్ ఏందంటే హౌ డు యూ డిస్ట్రిబ్యూట్ ఆర్ సెల్ అ ఫిల్మ్ అనేది ఇట్స్ అ వెరీ ఫార్ రీచింగ్ క్వెషన్. బట్ బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ క్వెషన్స్. You make funding in many which ways. You make money or you sell a film in many ways. డిస్ట్రిబ్యూషన్ ఇస్ స్టిల్ అన్ ఓపెన్ థింగ్. నీ దగ్గర ఒక 50 lakhs ఆర్ 1 crore టు స్పేర్ ఉంటే నువ్వు మార్కెటింగ్ చేసి థియేటర్స్ రెంట్‌కి తీసుకొని ఫిల్మ్‌ని బయట పెట్టొచ్చు. బట్ దట్ సైడ్ అ బెటర్ వే ఈస్ యూ మేక్ అ ఫిల్మ్ సో గుడ్ దట్ అ ప్రొడ్యూసర్ పిక్స్ ఇట్ అప్. అ ప్రొడ్యూసర్ ఆర్ అ డిస్ట్రిబ్యూటర్ పిక్స్ ఇట్ అప్ అండ్ సేస్ నేను ఇంతకు నీ మూవీ కొంటున్నా అండ్ దెన్ బయట పెడతారు. అది చాలా తక్కువ మూవీస్‌కి జరుగుతాయి. ఎస్పెషల్లీ ఇండిపెండెంట్ బిగినింగ్ ఫిల్మ్ మేకర్స్. Literally 1% of all the movies, and I'm being generous here, 1% of all the independently made films ever get picked up by a production house or a distributor. అది మీకు జరిగిందంటే మీ పంట వండినట్టే. అదంత కష్టం కూడా కాదు. మీరు ఈగోని కంట్రోల్‌లో పెట్టి ఫీడ్‌బ్యాక్ తీసుకొని చేంజెస్ చేస్తూ, అకామిడేట్ చేస్తూ పోయిర్రనుకో, మీకేమైతదంటే ఏదో ఒక రోజు యువర్ ఫిల్మ్ విల్ బి గుడ్ ఇనఫ్ టు బీ ఇన్ ద టాప్ 1% అండ్ అక్కడి నుంచి ద రెస్ట్ హ్యాపెన్స్. That's a one very good way. Other thing is OTTs will buy it if they really like it. If you independently make a film, you will also film festivals లో పెట్టి అది ఒకవేళ అక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి పికప్ చేస్తే అది వేరే పద్ధతి. బట్ రియలీ నేనేం సజెస్ట్ చేస్తా అంటే కీప్ యువర్ కాస్ట్ సో లో దట్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ యూ మేక్ ఈస్ అ ప్రాఫిట్. సో ఇట్స్ వెరీ పాసిబుల్ టు పుల్ అరౌండ్, నేను మెట్రిక్స్లోకి వెళ్తే అరౌండ్ 50,000 to 1 lakh పీపుల్ టు ద థియేటర్. It's very possible to pull.
నువ్వు సొంతంగా ఫిల్మ్ చేసి, సొంతంగా కెమెరా ముందల నించొని మాట్లాడే స్కిల్స్, నెట్వర్కింగ్ స్కిల్స్, సోషలైజింగ్ స్కిల్స్, ఇవన్నీ ఎమోషనల్ స్కిల్స్, కామ్ ఉండి ఫీడ్‌బ్యాక్ తీసుకునే స్కిల్స్, ఇవన్నీ నీవి సార్ట్ ఔట్ అయిపోయినాయి అనుకో నీ జర్నీలో. ఏదో ఒక రోజు బై ద టైమ్ యూ పుట్ యువర్ ఫిల్మ్ ఔట్, బై ద టైమ్ యూ టుక్ ఫీడ్‌బ్యాక్ అండ్ యూర్ పుట్టింగ్ ఇట్ ఔట్, ఒక 50,000 నుంచి 1,00,000 మంది ఆడియన్స్ నీ మూవీ చూస్తారు థియేటర్‌కొచ్చి. దట్స్ వర్త్ 1,00,00,000 ఆర్ 2. సో, యాస్ లాంగ్ యాస్ యూ కీప్ యువర్ బడ్జెట్స్ లో ఇనఫ్ అండ్ యువర్ క్వాలిటీ హై ఇనఫ్ అండ్ యువర్ ఈగో లో ఇనఫ్ అండ్ యువర్ ఫీడ్‌బ్యాక్ రేషనల్ ఇనఫ్, ఇవన్నీ నువ్వు ఈ సైన్స్ మొత్తం నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంటా వేరే వేరే ఫార్మాట్స్‌లో. అండ్ ఐమ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్. ఐ డిడ్ దిస్ అండ్ ఐమ్ రిఫైనింగ్ దిస్ ప్రాసెస్ కరెంట్‌లీ. నేను దీని గురించి ఇంకా మీకు చెప్తాను. బట్ యాస్ లాంగ్ యాస్ మీరు వితిన్ బడ్జెట్ దట్ డజంట్ హర్ట్ యూ ఆర్ నేను చెప్పిన మెట్రిక్స్ కంటే తక్కువ బడ్జెట్‌లో మీరు ఇదంతా ఫినిష్ చేయగలిగితే అండ్ క్వాలిటీ హై ఎనఫ్ చేయగలిగితే మీరు డెఫినెట్‌లీ ప్రాఫిట్స్‌లోకి వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ డిస్టెంట్ డే డ్రీమ్. సో, దట్ ఈస్ హౌ యూ సెల్ అ ఫిల్మ్. డిస్ట్రిబ్యూషన్ మాటకొస్తే అది మార్కెటింగ్. యూ కెన్ లైక్ నేను చెప్పిన కదా సొంతంగా థియేటర్స్ కొని చేయొచ్చు. ఐడియల్లీ యువర్ క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సో గుడ్ దట్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. కూల్. దట్ ఆన్సర్స్ ద క్వెషన్. ఆల్సో ఫారెన్‌లో అమెజాన్ డైరెక్ట్ పే మోడల్ ఉంటది. పెట్టేసి పర్ వ్యూకి ఇంత తీసుకుంటుంటారు. ఆర్ పే బై అ టికెట్ టు ద మూవీ ఆన్‌లైన్ ఐ మీన్ టు సే. ఇంత పే చేసి మూవీ ఒకసారి చూడొచ్చు. సో, దే ఆర్ మెనీ మోడల్స్ టు రియల్లీ సెల్ యువర్ మూవీ. ఇఫ్ ప్రపంచం అంతా మార్కెటింగ్ మీదనే ఉంది. అందరూ దేని మీద ఫోకస్ చేస్తారంటే మూవీ రావాలని. అది నాన్ నెగోషియబుల్. బట్ at 1/10 of the effort you put to make a movie, you can really market yourself on YouTube, Instagram, social media. If you're not doing it, no one's to blame. సో, మూవీ రిలీజ్ అయ్యే నెల ముందల మొత్తం గాబర్ గాబర్ అయిపోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని, వీళ్ళ కాళ్ళు పట్టుకొని నా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌కి ఈ ఫ్యామిలీ నుంచి ఒకరొస్తే బావుండు, ఆ సర్‌నేమ్ ఉన్న ఒకతను వస్తే బావుండు అనుకునుడు కన్నా, విచ్ ఈస్ ఇంపార్టెంట్ బై ద వే అండ్ ప్లీజ్ ఐ హోప్ నా ఫిల్మ్‌కొస్తారు. బట్ రియల్లీ అదంతా జరిగినా జరగకపోయినా నువ్వే ఒక బ్రాండ్ అవ్వగలిగితే యూ ఆర్ గోనా జస్ట్ బీ ఏబుల్ టు డిస్ట్రిబ్యూట్ యువర్ ఫిల్మ్ ఆన్ ఎనీ ప్లాట్‌ఫార్మ్. ఓకే. సో, దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ థింగ్ విచ్ షుడ్ బి ద ఫస్ట్ క్వెషన్. ఇవన్నీ క్వెషన్స్ చూసి నిరాశ పొంది లాస్ట్‌కి జనాలు ఆన్‌లైన్ ఏం అడుగుతుర్రంటే కెన్ ఐ మేక్ ఎ ఫిల్మ్ విత్ నో బడ్జెట్? అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ క్వెషన్ యూ షుడ్ ఆస్క్ అండ్ ద ఆన్సర్ ఇస్ అ resounding yes. I would like you to ideally write it down and put it in your room for the next 2 months. Only watch movies that were made under the budget of $10,000 and made a profit. All over world సినిమాలో మీరు చాట్‌జీపీటీ ఆర్ గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. గవే చూడండి. అందులో ఏం ఎస్థెటిక్స్ ఉన్నాయో చూసి ఆ ఎస్థెటిక్స్‌తో షూట్ చేయండి. మేబీ యూ కెన్ సెర్చ్ ఫర్ ఐడియల్ ప్లాట్స్. 'లాకే' అని ఒక మూవీ ఉంది. మొత్తం కార్‌లోనే జరుగుతది. ఓకే. టామ్ హార్డీ, ద గై హూ ప్లేడ్ బేన్ అండ్ మెనీ గ్రేట్ రోల్స్ ఇన్ మెనీ మూవీస్. ఆయన యాక్ట్ చేసిండు దాంట్లో. అట్లాంటి స్క్రిప్ట్ మీరు రాయగలిగితే లిటరల్లీ ఒక కార్‌లో షూట్ చేయొచ్చు. 'బుగోనియా' లాంటి మూవీని లిటరల్లీ ఒక రూమ్‌లో షూట్ చేయొచ్చు. 'మ్యాన్ ఫ్రమ్ ఎర్త్' లిటరల్లీ అ సింగిల్ రూమ్. వియర్డ్‌లీ 7-10 lakh రూపీ బడ్జెట్‌లో తీసిన కొన్ని యాక్షన్ ఫిల్మ్స్ ఉన్నాయి బై రాబర్ట్ రాడ్రిగెజ్. వాచ్ దోస్, యూ విల్ గెట్ యువర్ ఆన్సర్స్. దేర్ ఆర్ మెనీ రిసోర్సెస్ ఔట్ దేర్. దేర్ ఆర్ ఫిల్మ్ మేకర్స్ హూ జో స్వాన్బర్గ్ అనే ఒక అమెరికన్ ఫిల్మ్ మేకర్ సంవత్సరంలో 10 ఫిల్మ్స్ తీసిండు. 10 ఫిల్మ్స్ తీస్తే అందరూ అక్కడ స్టూడియోస్ ఏంది ఈడు ఇట్ట మెంటలోడు ఉన్నాడు అని చెప్పి జో స్వాన్బర్గ్ గారిని ఆన్ బోర్డ్ తీసుకొచ్చి ఆయనకు $50,000 ఇస్తే ఆయన 'డ్రింకింగ్ బడీస్' అనే ఒక ఫిల్మ్ తీసిండు. నౌ హీ గెట్స్ నెట్‌ఫ్లిక్స్ డీల్స్ అండ్ నౌ ఈస్ యాక్చువల్లీ రిటైర్డ్. ఈస్ నాట్ ఈవెన్ డూయింగ్ మచ్ వర్క్ బికాజ్ ఆయనకు చాలా పైసలు వచ్చేసినాయి. ఫిలిమ్స్ తీస్తున్నంత కాలం ఆర్ సిరీస్ వాటెవర్ యువర్ చోజన్ థింగ్ ఇస్, ఫిల్మ్ ఈజ్ ఐడియల్ బికాస్ థియేటర్‌లో ఇట్స్ అ లెజిట్ థింగ్. సిరీస్ థియేటర్‌లో బింజ్ వాచింగ్ ప్లే చేయరు. యూజువల్లీ దే ప్లే ఫిల్మ్స్ 2 hour ఫార్మాట్. మీరు 2 hour ఫార్మాట్ తీసి ఆడియన్సెస్‌కి చూపిస్తున్నంత కాలం మీకు ఫండింగ్ దొరుకుతూనే ఉంటది. స్టూడియోస్ వస్తూనే ఉంటాయి. యాక్టర్స్ ఆన్ బోర్డ్ అయితూనే ఉంటారు. ఈవెన్ లోకల్లీ టాలీవుడ్‌లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. శేఖర్ కమ్ముల గారు ఫస్ట్ 'డాలర్ డ్రీమ్స్' అనే లిటరల్లీ నో బడ్జెట్ ఫిల్మ్ తీశారు. అండ్ దెన్ హీ వెంట్ ఆన్ టు మేక్ 'ఆనంద్', 'హ్యాపీ డేస్' అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫిల్మ్ మేకర్స్ ఇయాల. అట్లా చాలా మంది జీరో నుంచే స్టార్ట్ అయ్యారు. క్రిస్టోఫర్ నోలన్, ద బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్, స్టార్టెడ్ విత్ అ జీరో బడ్జెట్ ఫిల్మ్. సో హీ జస్ట్ షాట్ ఇన్ ద వీకెండ్స్. సో మీరు ఇవన్నీ స్టోరీస్ చూసి మీరు కొద్ది రోజు ఏఐలో జరుగుతున్న డెవలప్మెంట్స్‌ని పక్కన పెట్టేసి మీరు జస్ట్ అనలాగ్ పద్ధతులు అంటే
షూట్ చేస్తున్నాం. సాఫ్ట్‌వేర్‌లేసి ఎడిట్ చేస్తున్నాం. సో, కొంచెం ఈ ట్రెడిషనల్ పద్ధతుల్లో ఒక ఫిల్మ్ చేసేస్తే మీకు ఆటోమేటిక్‌లీ మీకు అర్థమైపోతది ఎట్లా చేయాలనో. అదేం పెద్ద డిఫికల్ట్ స్కిల్ గాదు. వేరే ఆర్ట్ ఫార్మ్స్ అన్నీ జీరో బడ్జెట్‌లో చేస్తుర్రు. అట్‌లీస్ట్ ఫస్ట్ ప్రోటోటైప్స్. ఫిల్మ్ వచ్చేసరికి కోట్ల కోట్ల రూపాయలు కావాలే. కాస్ట్యూమ్స్‌కి ఎందుకైతది? మీ వార్డ్‌రోబ్‌లో బట్టలు లేవా? మీరెందుకు పీరియడ్ డ్రామా తీయాలని చూస్తుర్రు? కంటెంపరరీ సెట్టింగ్స్‌లో మీకు ఫ్రీగా ఇన్ని లొకేషన్స్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్‌తో ఇన్ని సిటీలు కట్టి మీకు ప్రభుత్వాలిస్తే బ్యాక్‌డ్రాప్ లాగా మీరు అయినా వీఎఫ్ఎక్స్‌తో తీస్తాం, ఇట్లా స్పేస్‌లో తీస్తామని ఎందుకు పోతుర్రు? I love ambition, but maybe that is your third film, not your first film. So please swallow your ego along with your bread, butter, milk. మీ ఈగోని కూడా కొంచెం డైజెస్ట్ చేసుకొని జర జీరో బడ్జెట్‌లో ఏం ఐడియాస్ పాసిబులో ఆ ఫిల్మ్ తీయండి. ప్లీజ్ కామెంట్ బిలో వాట్ యూ వాంట్ టు నో మోర్. సో దీస్ ఆర్ ద మోస్ట్ సర్చ్ టాపిక్స్. బేసికలీ క్విక్ రన్ డౌన్ ఎట్లా ఒక ఫిల్మ్ స్టార్ట్ చేయాలి, ఎట్లా దాన్ని మంచిగా తీయాలి, ఆ తీసిన ఫిల్మ్ మంచిగా ఎట్లా చేయాలి, ఆ ఫిల్మ్‌కి పైసలెట్లా తీసుకురావాలి, అండ్ దెన్ అదొక కెరియర్ లాగా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. ఇవే మేజర్ క్వెషన్స్. I think I kinda gave you a quick rundown on all of these topics. So, I hope you found it useful. సో, ప్లీజ్ ఈ వీడియోని మీరు మీ ఫిల్మ్ మేకింగ్ ఫ్రెండ్స్‌కి పంపియండి. మీరు మళ్ళీ మళ్ళీ చూడండి. మేక్ నోట్స్ అబౌట్ ఇట్. I know certain people who are making notes about these videos and actually applying them. And I look forward to seeing your film soon. Like, share, subscribe, hype, ఎట్సెట్రా ఎట్సెట్రా కొత్త బటన్స్. నేను ఈ వీడియో మాట్లాడి రిలీజ్ అయ్యే టైంలో ఏమన్నా కొత్త బటన్స్ కింద కనిపిస్తే అవి కూడా ఒత్తండి. ఓకే. లైక్, అన్లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఐ డోంట్ కేర్. ఓకే. జస్ట్ కీప్ షూటింగ్, జస్ట్ కీప్ ఎడిటింగ్, టేక్ ఫీడ్బ్యాక్ అండ్ మేక్ యువర్ మూవీ బెటర్. One day I'll see you at the theaters. Love you guys. See you around.